నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ వరుణ్. తెలంగాణలో ఏదైతే బీజేపీ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో 12 స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి ఒక వైపు ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పలు చోట్ల బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు అడుగడుగున కొంత సమస్యలు వచ్చి పడుతున్నటువంటి తీరైతే ఉంది. ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేయాల్సినటువంటి పరిస్థితి పార్టీలో ఏర్పడింది. ప్రచారానికి ఏదైతే క్యాడర్కు సంబంధించి సహకరించకపోవడంతో అభ్యర్థులు కొంత గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఈ సమస్యను ఇటీవల పార్టీలో చేరి టికెట్లు పొందినటువంటి అభ్యర్థులకు ఎదురవుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. బీజేపీలో కొత్త పాత నేతల మధ్య కొంత సమన్వయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయా లోక్సభ సెగ్మెంట్లలో టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు కొత్త వారికి సహకరించడం లేదనే టాక్ అయితే కొంత స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే పాత కొత్త నేతలకు మధ్య కొంత సమన్వయం కొరవడంతో కూడా అభ్యర్థులపై కొంత గెలుపు కత్తిమీదల సాములా మారింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎంతో కీలకం అని చెప్పి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందే అని చెప్పేసి పార్టీ హైకమాండ్ ఒకవైపు స్పష్టం చేస్తూ ఉంటే, అయినా కూడా సమస్యలు సద్దుమనకపోవడంతో కొంత నేతల మధ్య సమన్వయానికి కమిటీలు సైతం కూడా బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతల ద్వారా కొంత ఆ యొక్క ఫలితం కనిపించడం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో నేతలు ఎవరికి వారే అన్నట్టుగా కూడా కొంత వ్యవహరిస్తడంతో అభ్యర్థులు ఏం చేయాలో కొంత దిక్కు చేసిన స్థితిలో పడినట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో టికెట్ ఆశించినటువంటి పలువురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొత్త వారికి టికెట్ కేటాయించడంతో కొంత గుర్రుగా ఉండి మరికొంతమంది లోక్సభ స్థానాల్లో అసలు ఆ అభ్యర్థికి ఎందుకు ఇచ్చారు అని, ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా తాము కష్టపడి పనిచేస్తామని చెప్పడం కొంత చర్చనీయంగా మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వానికి సైతం కూడా కొంత ఫిర్యాదులు అందుతుండడం కొంత చర్చగా మారింది బీజేపీలో. బీజేపీ హైకమాండ్ ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత ఇన్ఛార్జిని సైతం కూడా నియమించింది. అయినా కూడా పలువురు నేతల తీరు ఏ మాత్రం కూడా మారినట్లుగా కనిపించడం లేదు అని చెప్పేసి బీజేపీలో అంతర్గత చర్చ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రచారానికి నేతలు దూరంగా ఉండడంతో అభ్యర్థులకు కొంత ప్రస్తుతం కష్టకాలం నడుస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. క్యాడర్ సహకరించకపోవడంతో అభ్యర్థులకు కొంత ఇబ్బందిగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టమైనటువంటి సమాచారం అందుతోంది. సో పార్టీలు చెప్పింది అంతంత మాత్రంగానే కొంతమంది నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక కేడర్ మొత్తం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా చూస్తుంటే బీజేపీకి మాత్రం ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు కొంత కత్తి మీద సాములా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధించి పాత నేతలు ఎవరైతే ఉన్నారో కొంత అంటుముట్టిగా వ్యవహరించడంతో అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డట్టు కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కొందరు నేతలు మాత్రం ఎన్నికలు చాలా సమయం ఉందని, తర్వాత ప్రచారంలో పాల్గొంటామనే భావనతో కూడా ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి కీలకంగా మారినటువంటి తరుణంలో ఎన్నికల క్యాంపెయిన్కు సంబంధించి నాయకులు కార్యకర్తల సహకారం అందిస్తారా లేదా లైట్ తీసుకుంటారా అనేది కొంత చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు అనేవి కొంత బీజేపీకి కత్తి మీద సాంలాగా మారాయి. తెలంగాణలో ఒక పక్క బీజేపీ అధిష్టానం 12 స్థానాలు గెలుస్తామని చెప్పుకుంటుంటే, మరొక పక్క ఈ వ్యవహారం అంతా కూడా కొంత తలనొప్పిగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండండి #.